పార్లమెంట్లో చట్టం తెచ్చి మరి ఈడీకి ప్రత్యేక పవర్స్ను మోడీ సర్కార్ ఇస్తే ఆ పవర్స్ను తీసిపడేసింది న్యాయస్థానాలు. ఎందుకంటే అది రాజకీయంగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశం. తాజాగా చెన్నై హైకోర్టు ఈడీ మీద ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ప్రతి నేరానికి సంబంధించి దాడులు నిర్వహించడానికి మీరేం డ్రోన్ కాదు అంటూ వ్యాఖ్యానించింది. అలాగే మీరేం సూపర్ కాప్ కూడా కాదంటూ వ్యాఖ్యానించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. పవర్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన 900 కోట్ల డిపాజిట్లను ఈడీ సీజ్ చేయడంతో దాన్ని సవాల్ చేస్తున్న సంస్థ మద్రాస్ హైకోర్టు ఆశ్రయించింది. తాజాగా విచారించిన జస్టిస్ ఎంఎస్ రమేష్, జస్టిస్ వి లక్ష్మీనారాయణల ధర్మాసనం ఈడీ మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఛత్తీస్గఢ్లోని పవర్ ప్లాంట్కి బొగ్గు సరఫరా మీద ఆరోపణలు రావడంతో ఆర్కే మీద 2014 సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత దాన్ని మనీ లాండరింగ్ కింద ఈడీకి బదిలీ చేసింది. ఈ క్రమంలో ఏడాది జనవరి 31 ఆర్కేఎం సంస్థకు చెందిన ఆస్తులపై ఈడీ దాడులు చేపట్టి 901 కోట్లను అటాచ్ చేసింది. ఈ అంశంపై విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ఈడీ ఎత్తి చూపిన అభియోగాల మీద ఎలాంటి ఆధారాలు దొరకనప్పుడు ఇతర అంశాల మీద సుమోటోగా విచారణ చేపట్టే అధికారి